Yeah, all of you, welcome to my YouTube ఛానల్ వికీ అరవపల్లి. ఈరోజు టాపిక్ ఏంటంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి. అసలు తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? ఫస్ట్ మనం బిఫోర్ బాహుబలి మాట్లాడుకుందాం. బిఫోర్ బాహుబలి ప్రభాస్ గారు నటించిన మిర్చి మూవీ 2012 ఫిబ్రవరి 5న అయితే రిలీజ్ అయింది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? సినిమా రిలీజ్ అయింది, జనాలు వెళ్తున్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు ఒక ఆసక్తితో, ఒక ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చిందండి బాహుబలి టాపిక్. సడన్ గా ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు బాహుబలి. ఆ సినిమా తెలుగు సినీ చరిత్రనే మార్చేసింది. ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని వరల్డ్ వైడ్కి తీసుకెళ్ళిపోయింది. ఇంతటితో ఓకే. బడ్జెట్ బాహుబలి ది బిగినింగ్ 150 కోట్లు, అక్షరాల 150 కోట్లు బడ్జెట్ అయితే బాహుబలి 1కి జరిగింది. బాహుబలి 1కి థియేట్రికల్ రైట్స్ కానీ, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ 250 కోట్లకి మొత్తం. అప్పటి వరకు 250 కోట్లకి తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా అమ్ముడు పోలేదు. వెళ్ళింది. ఫస్ట్ డే నెగిటివ్ టాక్. అరే బాహుబలికి నెగిటివ్ టాక్ ఏంట్రా అని అనుకునే టైంకి ఫస్ట్ వీక్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చు. 650 కోట్లు, అక్షరాల 650 కోట్లు సినిమా కలెక్ట్ చేసింది. జూలై 10న రిలీజ్ అయింది బాహుబలి ది బిగినింగ్. ఇక్కడతో అంతా ఓకే, బాహుబలి వచ్చేసిందిరా అని హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసిన మనకి ఒక సడన్ సర్ప్రైజ్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయంతో మనం ఆ ట్రోమాలో బయటకు వచ్చాక 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 2015లో బాహుబలి 1 వస్తే 2017 ఏప్రిల్లో బాహుబలి రిలీజ్ అయింది. ఏప్రిల్ 28 బాహుబలి ది కంక్లూజన్ అక్షరాల 250 కోట్లు బడ్జెట్. ఆ రేంజ్ బడ్జెట్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టలేదు. అప్పటి వరకు ఫస్ట్ బాహుబలి పెట్టారు, 1850 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 2 ది కంక్లూజన్ విత్ ఒక నార్మల్ ప్రైజెస్ 150. ఇంకా హైయెస్ట్ ఆ సినిమాకి ఏ మల్టీప్లెక్స్ చూసుకున్నా, సింగిల్ స్క్రీన్ చూసుకున్నా 150 హైయెస్ట్ టికెట్ ఆఫ్ ది బాహుబలి ది కంక్లూజన్. 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. బాహుబలి తెలుగు సినిమా చరిత్రని మార్చేసింది. సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అరే మన తెలుగు ఇండస్ట్రీ ఇది అనుకునే టైం నుంచి 2017 నుంచి పెద్ద హీరోలందరూ పాన్ ఇండియా వైపు అడుగేశారు. సినిమాలు వస్తాయి అనుకుంటే ఇయర్స్. అరే బాహుబలి ది కంక్లూజన్ అయినా, బాహుబలి ది బిగినింగ్ అయినా, ఈ 2 ఎపిక్ మూవీస్, పీరియాడిక్ మూవీస్, ఇవన్నీ 2 5 ఏళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. అది 2 పార్ట్స్కి 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మనకొచ్చే సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకునే టైంకి ఆఫ్టర్ బాహుబలి సినిమా థియేటర్లు తగ్గిపోతున్నాయి, సినిమా థియేటర్లు రేట్లు పెరిగిపోతున్నాయి, సినిమా షూటింగులు సంవత్సరాలు పొడిగింపులు అయిపోతున్నాయి. అరే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవుతాం తప్ప సినిమా అయితే రాదు. 5 ఏళ్ళు
6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు. అరే పాన్ ఇండియా సినిమాకి 3 ఏళ్ళు పక్కానా, 4 ఏళ్ళు పక్కానా? అసలు ఎందుకు ఇందులో ఎందుకు ఉండిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక హీరో 4-5 ఏళ్ళు సినిమా తీసుకుంటూ వెళ్తే వాట్ ఎవర్ థియేటర్స్, అరే మలయాళం కానీ తమిళ ఇండస్ట్రీ వాళ్ళు కానీ అటు హిందీ వాళ్ళు కానీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు, టకటక రిలీజ్ చేస్తున్నారు. సరే బాలీవుడ్ పక్కన పెట్టండి, మలయాళం కానీ తమిళ్ కానీ రిలీజ్ చేస్తున్నారు, మంచి కంటెంట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్, అది కూడా మన తెలుగులో వస్తుంది, హిందీలో వెళ్తుంది, కన్నడకి వెళ్తుంది, మలయాళంలో తమిళ్ అన్నింటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ కన్నడ కానీ తమిళ్ కానీ మలయాళం వాళ్ళు కానీ అన్ని భాషలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి బడ్జెట్ మహా అంటే 25 కోట్లు ఉండట్లేదు. ఇటు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళకి నేను పిన్ పెట్టి చెప్తున్నాను, పాయింట్ వైజ్ చెప్తున్నాను. మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు 15 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు పెట్టి 150 కోట్లు వసూలు కొడుతున్నారు. డ్యూరేషన్, సినిమా షూటింగ్ డ్యూరేషన్ కూడా మహా అంటే 5-6 నెలలు, అంతకు మించి. సరే సంవత్సరం ఈజ్ బెస్ట్, సంవత్సరం నరండి, సరే సంవత్సరంన్నర కూడా ఓకే తీయచ్చు. అరే మలయాళం సినిమాస్ చిన్న చిన్న కంటెంట్స్తో అరే చూడముచ్చటగా ఉంటున్నాయి సినిమాలు, మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మొన్న ప్రేమలు రిలీజ్ అయింది, 180 సినిమా. ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయి మలయాళం నుంచి వచ్చిన సినిమాలు. మొన్న టూరిస్ట్ ఫ్యామిలీ, అబ్బాబా సూపర్ సినిమా. అరే ఎందుకు ఈ సినిమాలు తక్కువ బడ్జెట్తో వచ్చి తక్కువ డ్యూరేషన్తో షూటింగ్లు తీసుకుంటూ ఇలా ఇయర్స్ పొడిగేసుకుంటూ అరే ఇన్ని సంవత్సరాలు తీస్తే ఇది పెద్ద సినిమా అనే రేంజ్కి వచ్చింది మన పరిస్థితి. సరే 5 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, సినిమా రిజల్ట్ ఏది? బుస్, నీళ్ళే. అరే ఎందుకండి 75 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 250 కోట్లు పెట్టి ఎందుకండి అంతంత లేటుగా తీస్తున్నారు సినిమాలు? అరే సినిమా అభిమానులకి వాళ్ళకి చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. కానీ మీరు చేసే డిలేడ్ వల్ల మధ్యలో వచ్చిన చిన్న సినిమాలు ఏమన్నా ఆడుతున్నాయంటే అస్సలు ఆడట్లేవు. అవైతే అసలు అవి టైం పాస్కి తీస్తున్నారా లేకపోతే ఎందుకు తీస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలు ఓకే, ది బెస్ట్ మొన్న వచ్చిన కోర్ట్ అండి, కంటెంట్తో వచ్చింది, హిట్ కొట్టింది. కేస్3 నాని గారిది విత్ ఇన్ 7 months లో కంప్లీట్ చేసి అవతలేసాడండి సినిమాని. పోస్ట్ ప్రొడక్షన్స్ ఏంటి, సినిమా ఎడిటింగ్ వర్క్స్ ఏంటి, ప్రీ రిలీజ్లు ఏంటి, అన్ని ట్రైలర్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, మొత్తం 7 నెలల్లో అలా పక్కన పడేసాడండి సినిమాని. అరే మనకి కంటెంట్ కావాలబ్బా, కంటెంట్ కావాలి. ఆ సినిమాకి కరెక్ట్గా టైం పెట్టి ఆ సినిమా మీదే ఫుల్ఫిల్గా ప్రిపేర్డ్గా తీస్తే ఎందుకు అవ్వండి సినిమాలు తొందరగా, ఎందుకు రిలీజ్ అవ్వండి సినిమాలు తొందరగా? ఈరోజు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, నేను మొన్న ఇంటర్వ్యూ చూశాను దిల్ రాజు గారిది. ఆ యాంకరు ఆయన అడిగింది కరెక్టే. ఏమని అడిగాడంటే, ఎందుకంటే మీరు అంతంత బడ్జెట్లు పెడుతున్నారు సినిమాకి, ఎందుకండి అన్నంత సంవత్సరాలు తీసుకుంటున్నారు సినిమాకి, ఆ రేట్లు ఎందుకంటే మా మీద వేస్తున్నారు అని అంటే రిప్లై రావట్లేదు అక్కడి నుంచి. ఆయన అప్పుడు దిల్ రాజు గారు బయట పెట్టిన మాట ఏంటంటే, దీని గురించి కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. లిటరలీ చెప్పుకుంటే మాకేం అవసరం అండి సినిమాలు చూడాల్సినంత అవసరం? నాలాంటి పిక్చర్లో 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఉంటారు. వాళ్ళకి ఇంకా మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని కళ్ళల్లో అగ్గిపుల్లలు పెట్టుకొని చూస్తారు. ఈ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అరే చూద్దాం ఎప్పుడో వారానికి ఒకసారి ఒక సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూద్దాం అనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుంది ఇండస్ట్రీ. నేను అందుకే అంటున్నా, బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని. బిఫోర్ బాహుబలి సినిమాలు సంవత్సరానికి కనీసం పెద్ద హీరో సినిమాలు 4, మామూలు మన మంచి హీరోస్ ఒక మీడియం రేంజ్ హీరోస్ ఒక 4 సినిమాలు, మొత్తం 8 సినిమాలతో థియేటర్స్ కళ ఆడిపోయాయి. నేను కళకళలాడి చూసిన సినిమా ఏంటంటే నేను లోకలు, కాటమరాయుడు, మా 10th క్లాస్
సమ్మర్ హాలిడేస్ అయిపోయాక పిల్లలందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం సినిమాలకి. ఈ రోజు 10th క్లాస్ పిల్లలైనా, ఇంటర్ క్లాస్ పిల్లలైనా, ఇంకా డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఎవరైనా వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక ఒక సినిమాకి వెళ్దాము అనుకుంటే వాళ్ళ ఎగ్జామ్స్ టైంకి ఏ సినిమా ఉండట్లేదు. మరి నాని గారికి కృతజ్ఞతలు చెప్పాలా, ఏం చెప్పాలో, ఒక మూవీ లవర్గా సూపర్ స్టార్ మీరు హాయ్ నాన్న డిసెంబర్లో మంచి సినిమా రిలీజ్ చేశారు. వెంటనే జెట్ స్పీడ్లో హిట్ 3 గ్లిమ్స్ వదిలేరు. అసలు షూటింగ్ ఎప్పుడైందో కూడా తెలియదు, అది కూడా రిలీజ్ చేశారు. అది సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మంచి సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు పెద్ద హీరోస్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారండి. మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని పెద్ద స్క్రీన్ మీద చూడాలి, మిమ్మల్ని చూసిన 2.5 గంటలు మా స్ట్రెస్, మా చికాకులు అన్నీ తగ్గించుకోవాలి అని ప్రతి నిమిషం మాకు ఉంటుంది. కానీ మాకు మీరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మాకు బోర్ కొట్టేలా చేస్తున్నారు రోజుకి. సినిమా అంటే లైట్లే, ఏం వస్తున్నాయి సినిమాలు, ఎందుకు వెళ్ళాలి అనే డాలా చేస్తున్నారు మీరు. సో నేను ఈ టాపిక్ పరంగా చెప్పేది ఏంటంటే, నేను సినిమాని ఏమనట్లేదు, సినిమా లేట్గా తీసేవాళ్ళని ఏమనట్లేదు. కొంచెం సినిమా షూటింగ్స్ కానీ అవి కానీ కొంచెం తగ్గించి తీస్తే, డ్యూరేషన్స్ తగ్గించి తీస్తే, లిమిటెడ్ బడ్జెట్లో పెట్టుకొని మంచిగా తీస్తే, నెక్స్ట్ ఓటీటీకి నెల 2 నెలల్లో ఇవ్వకండి. దయచేసి నెల 2 నెలల్లో మీరు ఓటీటీకి సినిమాని ఇవ్వకండి సార్. సినిమా బ్లాక్ బస్టర్ అయినా సినిమాకి రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే నెలలో ఓటీటీ వస్తుందిగా చూద్దాం అనే దాంట్లో ఉండిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దయచేసి ఆ ఓటీటీని ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. ఆ వెబ్ సిరీస్లు అవి ఇవి చెయ్యండి, కానీ ఓటీటీకి థియేటర్లో తెర మీద పడ్డ సినిమాని బుల్లి తెర మీద ఎమ్మటి చూపెట్టకండి. దయచేసి చెప్తున్నాను, ఓటీటీ సినిమాని చంపేస్తుంది. సిగరెట్ అనేది ఒక మనిషి లంగ్స్ని ఎట్లా తినేస్తుందో సినిమా ఇండస్ట్రీని ఓటీటీ అలా తినేస్తుంది. సో ఇది నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకెన్నో మాట్లాడుకుందాం. బాయ్. విక్రమ్ సైనింగ్ ఆఫ్.